$1,37,516 ఆఫ్ జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్తో ప్రపంచంలోని ధనిక దేశమైన లక్సంబర్గ్లో ఉన్నాం. నమస్తే ఇండియా, నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? మనం జర్మనీ నుండి వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ అయిన లక్సంబర్గ్కి వచ్చేసాం. లక్సంబర్గ్ కంట్రీ యొక్క విశేషాలు, యూనిక్ ప్రదేశాలు, ఇక్కడ జీతాలు, వారి జీవితాలు, ఇలా ఎన్నో విశేషాలను ఈ కంట్రీ సిరీస్లో మీతో పంచుకుంటాను. ఈ కంట్రీ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. చూడ్డానికి ఐటీ కంపెనీ లాగా కనిపించే ఈ బిల్డింగ్ ఒక బ్యాంక్. ఇక్కడ 100కు పైగా అంతర్జాతీయ బ్యాంకులు ఉంటాయి. అందుకే లక్సంబర్గ్ని ఫైనాన్షియల్ హార్ట్ ఆఫ్ యూరోప్ అంటారు. లక్సంబర్గ్లో ఉన్న జీడిపి పర్ క్యాపిటా అంటే ఒక మనిషి మీద ఉన్న సగటు ఆదాయం సంవత్సరానికి సుమారు 1,30,00,000 ఉంటుంది. అంటే నెలకి 10 లక్షల కంటే ఎక్కువే. ఇది చాలా దేశాల కంటే 5 నుంచి 6 రెట్లు ఎక్కువ. ఇక్కడ వర్క్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. లక్సంబర్గ్ యూరోప్ మధ్యలో ఉన్న ఒక చిన్న దేశం. ఇది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మధ్యలో ఉంటుంది. కంట్రీ చిన్నదే, కానీ కరెన్సీ చాలా ఉంది. సిటీ మొత్తం పాత కోటలు, అందమైన వంతెనలు, అద్భుతమైన నిర్మాణాలు చాలా ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. సిటీ మొత్తం చూడడానికి ఇలా ఓపెన్ టూరిస్ట్ బస్సులు అయితే అవైలబుల్లో ఉంటాయి. అన్ని ప్లేసెస్లో వీళ్ళు కవర్ చేస్తారు. ఇక్కడ జనాభా కేవలం 6 లక్షలు మాత్రమే అండి. కానీ ప్రతిరోజు దాదాపు 2 లక్షల మంది పొరుగు దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం నుండి పనికి వచ్చి వెళ్తుంటారు. అక్కడ దేశాలతో పోల్చుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ అండి ఇది. కానీ పచ్చదనం, పరిశుభ్రత, ప్రశాంతత ఇలా అన్నీ కలగలిసి ఉంటాయి ఈ సిటీలో. ఇక్కడ ప్రజలు ప్రధానంగా 3 భాషల్లో మాట్లాడగలరు. లక్సంబర్గిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇలా 3 భాషలు వారి సరిహద్దు దేశాలు కావడంతో ఇక్కడ ప్రజల్ని మాట్లాడగలరు. మీకు విషయం తెలుసా? ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ అండి. అసలు ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్లు దొరుకుతాయి, వాటి సౌకర్యాలు ఏంటి, అలాగే ఇక్కడ యూనివర్సిటీలు ఎలా ఉంటాయి, ఇలా చాలా విషయాలు నా అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ.